హైదరాబాద్ నగరంలో మహానిమజ్జనానికి సమయం దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు భక్తులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యలు ఆ గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. విఘ్ననాయకుడికి వీడ్కోలు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక్కడ అందరు ఇక్కడ సార్ లోపల రండి లోపల రండి మంగళవారం కట్టించు. భిన్న ఆకృతుల్లో విభిన్నమైన మండపాల్లో 9 రోజుల పాటు భక్తులు పూజలు అందుకున్న గణపతికి బై బై చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పటికే వందలాదిగా గణపయ్యలు ఆ గంగమ్మ చెంతకు చేరారు. రేపు జరగనున్న మహానిమజ్జనం లక్షలాది మంది భక్తుల సమక్షంలో కోలాహలంగా అట్టహాసంగా సాగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 5 చెరువులు 73 కొలనులు నిమజ్జనానికి ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడికక్కడ చీమ చిటుక్కుమంటే పసిగట్టేలా సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. తేదీ మంగళవారం నాడు హైదరాబాద్ లో జరిగే గణేష నిమజ్జనం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటుగా నగరానికి సంబంధించిన అన్ని రకాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి ఎటువంటి అపోహలు దుష్ప్రచారాలు నమ్మద్దండి. అందరూ కూడా కలిసి ఒక ఉత్సవంగా ఈ గణేష నిమజ్జన వేడుకలు జరుపుకుందామనే మాట మనవి చేస్తూ ఈ 17 నాడు జరిగే గణేష ఉత్సవ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 17వ తేదీ మంగళవారం నాడు హైదరాబాద్లో మంగళవారం నాడు జరగనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 20,000 మంది పోలీసుల్ని ఎక్కడికక్కడ మోహరించారు. 160 గణేష్ టీమ్స్ యాక్షన్లోకి దిగాయి. జీహెచ్ఎంసీ నుంచి 15,000 మంది సిబ్బంది నిమజ్జన విధుల్లో పాల్గొంటారు. బొజ్జ గణపయ్యలను గంగమ్మ ఒడిలోకి పంపించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్లు సిద్ధం చేశారు. ప్రత్యేకించి హుస్సేన్ సాగర్ వద్ద 38 క్రేన్లను అందుబాటులో ఉంచారు. సరూర్ నగర్, జీడిమెట్ల, ఫాక్స్ నగర్, మీర్ అలం చెరువు, కాప్రా ఊరు చెరువుల దగ్గర నిమజ్జనానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆయా చెరువుల వద్ద మొత్తం 295 మొబైల్ క్రేను, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలను సిద్ధం చేశారు. 308 మొబైల్ టాయిలెట్లతో పాటు 52,000కు పైగా తాత్కాలిక స్ట్రీట్ లైట్లను సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. కి జిహెచ్ఎంసీ లాస్ట్ 1 month నుంచి వీ హావ్ బీన్ వర్కింగ్. జిహెచ్ఎంసీ అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ సిటీ పోలీస్ అందరం కలిసి మేము మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ్ కమిటీతో, స్టేక్ హోల్డర్స్తో లోకల్గా కూడా పెట్టుకున్నాము. అలాగే లాస్ట్ 10-15 days నుంచి మా డీసీలు విత్ లోకల్ పోలీస్ సపోర్ట్తో అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు. అలాగే జోనల్ లెవెల్లో అయింది, ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము. దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్ లో గ్యాప్స్ ఉండొచ్చు, ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు, లేకపోతే లైటింగ్ ఇష్యూస్, ఇవన్నీ మేము ట్రాక్ చేసుకొని ప్లగ్ చేసాము. ఇంకా 1-2 ఏమైనా ఉంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టుడే, బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అన్ని రిజాల్వ్ అయిపోయినట్లు. సో దీంతో పాటు వీఆర్ ఆల్సో ఎన్షూరింగ్ దట్ అడిషనల్ శానిటేషన్ టీమ్స్, స్విమ్మర్స్, ట్యాంక్స్ దగ్గర క్రేన్స్, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసాము. ఇప్పుడు సిటీలో 450 క్రేన్స్ డిప్లాయ్ అయి ఉన్నాయి. హుస్సేన్ సాగర్ మీద 38 క్రేన్స్ ఉన్నాయి. అలాగే ఓవర్ పర్సనల్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళవే 15,000 పీపుల్ ఉన్నారు. శానిటేషన్, యూపీడీ, వెరైటీ ఆఫ్ టీమ్స్ తో 15,000 పీపుల్ ఉన్నారు. అండ్ వీఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ 3 shifts లో. నెక్స్ట్ 3 days అయితే 3 shifts లో విల్ బి వర్కింగ్. మనం 10 కంట్రోల్ రూమ్స్ కూడా సెటప్ చేసుకున్నాము. ఇప్పుడు ఆన్ గోయింగ్ అవుతున్న గణేష్ ఇమర్షన్ మహానగరం పరిధిలో 1,00,000కు పైగా గణేష్ మండపాలు ఉన్నట్లు అంచనా.
ఇప్పటికే చాలా వరకు నిమజ్జనం కాగా చివరి రోజైన రేపు 30,000కు పైగా భారీ విగ్రహాలను శోభాయాత్రగా తీసుకువెళ్లి గంగమ్మ ఒడికి చేర్చనున్నట్లుగా భావిస్తున్నారు.